మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్సీ ఫిట్మెంట్ ఎంత ఉండబోతుందని చెప్పేసి ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యోగ సంఘాలు 63% ఫిట్మెంట్ అనేది కోరడం జరుగుతుంది. అయితే వేతన సవరణ సంఘం మాత్రం 25% ఫిట్మెంట్ సిఫారసు చేసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఈ నివేదిక పిఆర్సీ నివేదిక అనేది 4-5 రోజుల్లో ప్రభుత్వానికి అందనున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం మాత్రం ఫిట్మెంట్ని 27 నుంచి 30% మధ్య ప్రకటించవచ్చని కూడా అంచనా రావడం జరిగింది. రిటైర్మెంట్ వయస్సు పెంపును సిఫారసు చేసేలా కూడా పిఆర్సీ కసరత్తు చేస్తున్నట్లు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం పిఆర్సీ నివేదిక 4-5 రోజుల్లో ప్రభుత్వానికి అందనున్నట్లు తెలుస్తుంది. ఆ వెంటనే సీఎం కేసీఆర్ ఉద్యోగులతో సమావేశమై ఫిట్మెంట్ను ఖరారు చేసే అవకాశం ఉంది. పిఆర్సీ నివేదికను 10 నుంచి 12 రోజుల్లో సమర్పించాలంటూ పిఆర్సీ చైర్మన్ సిఆర్ బిస్వాల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న ఆదేశించడంతో నివేదికను అందజేసేందుకు వేతన సవరణ సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే పిఆర్సీ నివేదికలో ఉండే అంశాల్లో ప్రధానమైన ఫిట్మెంట్పై ఉద్యోగులు అంచనా వేసుకుంటున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల సూచీ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపుదలను ఖరారు చేయడమే ఫిట్మెంట్గా చెప్తాం మనము. ఇప్పుడు పిఆర్సీ ఎంత సిఫారసు చేస్తుంది, సీఎం ఎంత ఖరారు చేస్తారన్న దానిపై ఉద్యోగుల్లో చర్చ జోరందుకుంది. ఫిట్మెంట్ ఆధారంగానే వేతనాల పెంపుదల ఉండనుండడంతో ఎక్కువ మొత్తంలో ఫిట్మెంట్ సాధన కోసం ముఖ్యమంత్రిని ఒప్పించాలని ఉద్యోగులు ఆయా సంఘాల నేతలను కోరుతున్నారు. అయితే పిఆర్సీ మాత్రం కమిటీ ఏదైతే పిఆర్సీ ఉందో అది 25% వరకు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో వివరాల్లో చూసినట్లయితే మనకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం పిఆర్సీని ఏర్పాటు చేసి దాని సిఫారసుల ఆధారంగా ఫిట్మెంట్ను ఖరారు చేయడం ఆనవాయితీగా ఉంది. ఫిట్మెంట్ ఆధారంగానే వేతనాల పెరుగుదల ఉండనున్న నేపథ్యంలో పిఆర్సీ 25% వరకు ఫిట్మెంట్ను సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వేతన సవరణ సంఘం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను కూడా స్వీకరించింది. గత పిఆర్సీ 29% ఫిట్మెంట్ను సిఫారసు చేయగా, తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు ఇస్తున్న మొదటి వేతన సవరణ అయినందున సీఎం కేసీఆర్ 43% ఫిట్మెంట్ ప్రకటించారు. అయితే ప్రస్తుత పిఆర్సీలో గత ఫిట్మెంట్కు అదనంగా 20% పెంచి 63% ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పిఆర్సీ చైర్మన్కు నివేదికలు అందజేశాయి. పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా ఆ పెంపు అవసరమని తమ సంఘాల తరపున తెలియజేశాయి. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంత మొత్తం సాధ్యమయ్యే పరిస్థితి లేనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వేతన సవరణ సంఘం కూడా 25% వరకే ఫిట్మెంట్ని సిఫారసు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత ఫిట్మెంట్ ఇస్తే ఎంత భారం పడుతుందనే విషయాలను కూడా పిఆర్సీ కమిటీ అదేవిధంగా ఆర్థిక శాఖ కూడా రూపొందించినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, 1% నుంచి మనకు సుమారు 30% వరకు వివిధ స్లాబ్లలో ఎంత శాతం ఇస్తే ఎన్ని కోట్లు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ప్రస్తుతం 2,62,000 మంది ఉద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, 2,67,000 మంది మనకు పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 5,29,000 మందికి పిఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది. వారికి 1% ఫిట్మెంట్ అమలు చేస్తే ఏటా అదనంగా 225 కోట్లను ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుందని పిఆర్సీ వర్గాలు ఇప్పటికే అంచనా వేశాయి. ఇలా 1% నుంచి మొదలుకొని 30% వరకు ఫిట్మెంట్ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై లెక్కలు ఇంతకుముందే చేయడం జరిగింది. దాని ప్రకారం రాష్ట్రంలోని ఉద్యోగులకు 20% ఫిట్మెంట్ చేస్తే 4,500 కోట్ల రూపాయలు, 22% ఇస్తే 4,950 కోట్లు, 24% ఇస్తే 5,400 కోట్లు, 25% ఇస్తే 5,625 కోట్లు, 27% ఫిట్మెంట్ ఇస్తే 6,075 కోట్లు ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందని లెక్కలు వేశారు. అలాగే ప్రతి శాతానికి
225 కోట్ల చొప్పున లెక్కించి 30% ఇస్తే 7,875 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని కూడా మరి అంచనా వేయడం జరిగిందని ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫిట్మెంట్ అనేది కూడా మరి సీఎం సమక్షంలోనే ఎంత అనేది ఖరారు చేయడం జరుగుతుంది. సో పిఆర్సీ నివేదిక అందిన వెంటనే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి ఫిట్మెంట్ను ఖరారు చేయనున్నట్లు మనకు గతంలో నుంచి కూడా ఇదే ఆనవాయితీ అనేది కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఫిట్మెంట్ను వీలైనంతగా ఎక్కువ పొందేలా సీఎం కేసీఆర్ను ఒప్పించాలని ఉద్యోగ సంఘాలు మరి భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు 27% ఐఆర్ అనేది ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ కనీసం 27% ఫిట్మెంట్ ఇస్తారని, అంతకంటే ఎక్కువ సాధించుకోవాలన్న ఆలోచనల్లో ఉద్యోగ సంఘాలు మరి ఉన్నాయి. ఈ నేపథ్యంలో 30% ఫిట్మెంట్ ఖరారు చేసేలా సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ 30% ఫిట్మెంట్ ఇస్తే ప్రభుత్వం ఏటా 6,750 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని కూడా మనకు లెక్కలు చేయడం జరిగింది. సో ఇతర అంశాలపైన కూడా పిఆర్సీ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఉద్యోగులకు పిఆర్సీతో పాటు ప్రధాన డిమాండ్లైన రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలకు పెంచడం, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుపై కమిటీ ఏర్పాటు వంటి అంశాలపైన వేతన సవరణ సంఘం సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పిఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్లను ప్యాకేజీ రూపంలో అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ అంశాలపైన సీఎం సమక్షంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పిఆర్సీలో పొందుపరచాల్సిన అంశాలపై పిఆర్సీ సభ్యులతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం సమావేశం కానున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. ఈ భేటీ అనంతరం పలు కీలక అంశాలపై నిర్ణయాలు మరి తీసుకుంటారని కూడా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తంగా మరి తెలంగాణ పిఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ ఎంత ఉంటుందని చెప్పేసి పలు రకాలైనటువంటి ఊహాగానాలు అయితే మనకు వినిపించడం జరుగుతుంది. సో ఇది ఎక్కువగా 25% నుంచి 30% మధ్యన ఫిట్మెంట్ అనేది ఉండే అవకాశం ఉన్నట్లు మరి పలు వార్తాపత్రికలు కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరి ఉన్నతాధికారులు కానీ మరి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో 25 నుంచి 35 మధ్య ఏదైతే చెప్పడం జరుగుతుందో, సో మినిమం 27% అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు ఆల్రెడీ ఐఆర్ అనేది 27%గా ప్రకటించి మరి అమలు కావడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఐఆర్ కంటే జనరల్గా ఫిట్మెంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది సాధారణంగా. కాబట్టి మరి ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులకు సుమారు 27 కంటే ఎక్కువనే ఫిట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో మన దగ్గర కూడా మరి ఇంచుమించుగా అదే పరిస్థితి అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 27% కంటే ఫిట్మెంట్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో 27 నుంచి 35 మధ్యన మరి ఉద్యోగ సంఘాలు మరి ముఖ్యమంత్రికి మధ్య జరిగే ఏదైతే చర్చ ఉంటుందో, సో ఆ చర్చల్లో ఫైనలైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ పిఆర్సీ ఫిట్మెంట్ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీడీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.